మనకి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. బ్రదర్కి ప్రైజ్ లార్డ్. నేను కూడా 3 years నుంచి ఇట్లా లైవ్లో బ్రదర్ది చూస్తున్నాను. ఎలాగంటే మామూలుగా యూట్యూబ్లో నేను చిన్నప్పటి నుంచి చూడడం అలవాటు. జైపాల్ గారిది, సతీష్ గారిది అలా చూస్తూ ఉంటుంటాను. అలా చూస్తున్న సందర్భంలో బ్రదర్ గారిది సాక్ష్యాలు విన్నాను. ఫస్ట్ సాక్ష్యాలు నాకు చాలా ఆనందం వేసింది, ఆకర్షించబడ్డాను. నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. నాకు కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు. అలా కొన్ని రోజులు లేచాను, మళ్ళా పడుకున్నాను, మళ్ళీ లేచాను. అలా మధ్య మధ్యలో లేస్తున్నాను, పడుకుంటున్నాను. కానీ తర్వాత మాత్రం కంపల్సరీ చూస్తాను బ్రదర్ గారిది లైవ్. అట్లా మా పాప ఇక్కడే మమతా కాలేజీలో BDS కంప్లీట్ చేసింది. పీజీకి ప్రిపేర్ అవుతుంది. 1 year ఇంట్లో నుండి ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంది. ఖచ్చితంగా వస్తుంది మమ్మీ అని చెప్పింది. నేను కూడా ప్రేయర్ చేశాను. బ్రదర్ గారు చెప్పినట్లు థ్యాంక్ యూ జీసస్ రాశాను, 1000 times రాశానండి. అయితే పాపకి ఫస్ట్ టైం రాలేదు, అంటే ఫస్ట్ ఏమంటారు రౌండ్లో రాలేదు. 3 rounds అయిపోయినాయి. అయినా కూడా నేను దేవుని మీదే ఆధారపడి నమ్మకంగా, ప్రభా నన్ను సిగ్గుపడనియద్దు తండ్రి, నేను నిన్నే అనుకున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరలా థ్యాంక్ యూ జీసస్ చెప్పుకుంటున్నాను. లాస్ట్ రౌండ్ 4th roundలో వచ్చిందండి. అప్పుడు పాపను జాయిన్ చేయడానికి మేము మనీ కట్టాల్సి వచ్చింది. గవర్నమెంట్ సీట్ అయినా ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. మా హస్బెండ్ ఇష్టపడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మా హస్బెండ్ చదవలేదండి. అందులో జాయిన్ చేయకపోయినా 5 lakhs కట్టాలి, జాయిన్ చేస్తే 7.5 కట్టాలి. పాప ఏమో అందరికీ సీట్ రాలేదు మమ్మీ, నాకే వచ్చింది, మా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవ్వమంటున్నారు. అంటే నేను ప్రేయర్ చేస్తాలే నాన్న, దేవుడు ఏదో ఒక విధంగా నీకు సహాయపడతాడని అంటున్నాను. కానీ నాకు కూడా ఎలా కట్టాలనేది అర్థం కావడం లేదు. ఆ టైంలో మరి వరంగల్ వెళ్ళి క్యాన్సిల్ చేయాలని కూడా మా హస్బెండ్ ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఏర్పాటు చేసింది కదా, అందుకని అతను అది యాక్సెప్ట్ చేయలేదు. అది యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. మా బాబు జాబ్ చేస్తున్నాడు, అది కూడా ఇంటికే పంపిస్తాడు. కానీ నా భర్తకు తెలియకుండా మా మేనకోడలు స్వప్నప్రియ ఆమె సలహాతో ఒక దగ్గర చిట్టి కడుతున్నాం. అదే టైంలో ఆమె మాకు చీటీ డబ్బులు ఇవ్వటం జరిగింది. అవి 5 lakhs. దేవుని నామానికి వందనాలు. ఇంకా కూడా నా కుమారుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇంకొంచెం మనీ కలెక్ట్ చేసి మొత్తం నేను కడతా మమ్మీ అన్నాడు. అలాగా పాపను అదే ఇంకా ఒక్కరోజే టైం ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్ సారు మీ పాపను జాయిన్ చేస్తారా లేకపోతే మేము సీటు వేరే వాళ్ళకి ఇచ్చేయాలా అని. ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు కదా తండ్రి, నీ నామానికే మహిమ కలగాలి, నీకే వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని నేను దినమంతా చెప్పుకుంటున్నాను పని చేసుకుంటూనే. ప్రభు కృప వలన నా భర్త ఒప్పుకున్నారు. ప్రిన్సిపాల్ గారు కూడా పుష్ చేశారు, ఏమండి మీరు సీట్ వస్తే కూడా ఎందుకు వద్దనుకుంటున్నారు, మీరు ఒక్కటే మాట చెప్పండి వస్తారా, మేము వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలని. అప్పటికప్పుడు అదే రోజు midnight 12 o'clockకి బయలుదేరి వెళ్ళి పాపను జాయిన్ చేశారండి. ఈ యొక్క ఘనత మహిమ దేవునికే చెల్లుని గాక. ఇలా థ్యాంక్ యూ జీసస్ రాయటం వల్లే నా పాపకు సీట్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి బ్రదర్ గారికి వందనాలు. సిస్టర్ గారు మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి. నేను ప్రతి నెల హైదరాబాద్ వెళ్ళాలని ఆశపడుతుంటాను, మా హస్బెండ్ పంపించరు. ఆ టైంలో నేను అనుకున్నా ఖమ్మంలో ఎవరు పెట్టట్లేదేంటి, వైజాగ్లో పెడుతున్నారు, ఈ మధ్య మదిలో కూడా పెట్టారు, ఖమ్మంలో పెడితే బాగుండు. ఎందుకంటే బ్రదర్ అప్పుడప్పుడు ఖమ్మం నుండి వస్తున్నారు ఆల్ నైట్ అని చెప్తూ ఉంటారు. అప్పుడు అనుకునేదాన్ని ఇలా. ఈరోజు నేను 3 days బ్యాక్ చూశాను అనమాట. మా మేనకోళ్ళని అడిగాను, ఈ భవన్ ఎక్కడరా అంటే మా ఇంటి దగ్గర అక్క అని చెప్పింది. అలా మీరే పెట్టించారని కూడా చెప్పింది. నేను దేవునికి వందనాలు చెప్పుకున్నాను. ఈరోజు మా హస్బెండ్కి ఫోన్ చేసి ఇలా వెళ్తున్నానని చెప్పొచ్చాను. అందుకు మీకు కూడా వందనాలు సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.